ఇది వచ్చేసి జీరో నెక్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో వచ్చేసి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి, అలాగే లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసేటప్పుడు ముడతలు రాకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ని తీసుకొని డిజైన్ ఎలా వచ్చింది అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. అర్థమైంది కదా? ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ కింది వైపున 1/2 ఇంచి వదిలేసి ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించారా, మెయిన్ క్లాత్కి వచ్చేసి మనకి డిజైన్ అంతా కూడా ఒకే వైపుకి వచ్చిందనమాట. ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి, తర్వాత బ్యాక్ పార్ట్, తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూసారా, మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు రెండు ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ సైడ్ పీస్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా? ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా మాత్రం కట్ చేయొద్దండి, చుట్టూ ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ మెయిన్ క్లాత్ కొంచెం తక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ లైనింగ్ కంటే కూడా చుట్టూ ఒక 1/4 ఇంచి అయినా సరే ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా? ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని ముడతలు రాకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడు రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా? ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూసారా, ఈ నెక్కులు రెండు కూడా ఎదురెదురుగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి గమ్ బాటిల్ అండి. మనకి బాటిల్ కాస్ట్ వచ్చేసి 17 రూపీస్ అయితే పడుతుంది. మీరు ఒక్క బాటిల్ తీసుకున్నారు అంటే చాలా బ్లౌజెస్కి అయితే వస్తుందండి. ఇప్పుడైతే మనం ఈ గమ్తో ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. అలాగే మీరు ఇలా డాట్స్ పెట్టుకునేటప్పుడు మరీ దూరంగా పెట్టొద్దండి, అలా అని దగ్గరగా కూడా పెట్టనవసరం లేదు. డాట్కి మధ్యలో 1/2 ఇంచి గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ చేత్తో ఒకసారి ప్రెస్ చేయండి. అంటే ఇక్కడ మనం డాట్స్ ఎక్కడైతే పెడతామో ఈ డాట్స్ మీద ఇలా ఒకసారి ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇదే విధంగా ఇటువైపును కూడా డాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా రెండవ పీస్ను కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్నాము అంటే
మనకి లైనింగ్ మెయిన్ పీస్ వెంటనే జాయింట్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి, అలాంటప్పుడు ఇలానే ఒక 5 మినిట్స్ ఉంచారు అంటే మీకు నీట్‌గా జాయింట్ అయిపోతుంది. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌ని జాయింట్ చేసుకున్నాం గదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌ని ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్నామో ఈ ఫ్రంట్ పార్ట్‌ని కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా! ఇది వచ్చేసి రైట్ సైడ్ అన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం హ్యాండ్స్ 2 కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూసారా? హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌కి ఒక వైపున లోతు తీసుకుంటాం కదా! ఈ లోతు తీసుకున్న వైపు 2 కూడా ఇలా ఎదురెదురుగా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపున మాత్రమే జాయింట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను హ్యాండ్స్‌కి థ్రెడ్ పైపింగ్ ఏమీ వేయడం లేదండి. డైరెక్ట్‌గా స్టిచ్ చేసి తిరగదిప్పేస్తున్నాను. అందుకని చెప్పేసి మనం ఈ కింది వైపున మాత్రమే జాయింట్ చేసుకోవాలి.
అర్థమైంది కదా? హ్యాండ్స్ని డైరెక్ట్గా కుట్టి తిరగేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా కింది వైపున మాత్రమే జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపునున్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అలాగే ఈ హ్యాండ్ కూడా కట్ చేసుకోవాలి. చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయకూడదండి. హ్యాండ్ తిరగేసుకున్న తర్వాత అప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా? లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి, అలాగే లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసేటప్పుడు ముడతలు రాకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.